దయచేసి నాకు దారి ఇవ్వండి. తప్పుకోండి. అదిగో అక్కడుంది. పరిగెత్తు, పట్టుకోదాన్ని. నన్ను క్షమించండి, దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు. ఏమైందిరా నాన్న? నోరు మూసుకుని నాతో రా. నేను రాను. ఎవరైనా కాపాడండి, దయచేసి కాపాడండి. యామి, నీకు అది దొరికిందా? అవును, అయితే నేను అది చూడాల్సిందే. ఏ రంగు తీసుకున్నావు? నాకు తెలిసి నువ్వు నారింజ రంగు తీసుకున్నావు అనుకుంటా. పోనీ గులాబీ రంగు చాలా బాగుంటుంది. చూదురు గాని కళ్ళు మూసుకోండి ఒకసారి. చూడండి, ఇది చాలా చాలా బాగుంది కదా. కానీ ఇది చాలా తక్కువ రకమైనది కదా. ఒక బ్రిటిష్ అమ్మాయి చీరలో అది కూడా తక్కువ రకమైంది. మిగతా మిషనరీలు ఏమనుకుంటారు? వాళ్ళేమనుకుంటారు? నేను ఇప్పుడున్నది ఐర్లాండ్లో కాదు, ఇండియాలో. ఒక ఇండియన్లా ఉండడం ఇక్కడ వాళ్ళతో కలిసిపోవడానికి నాకెంతో ఉపయోగపడుతుంది. సరే పదండి, మనందరం బయలుదేరదాం. ఇంకా మనం ఎన్నో నెలలుగా ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నాం. మనకొక పేరుండాలి. ఏం పేరు పెట్టుకుందామంటారు? నక్షత్రాల రాశి. నక్షత్రాల రాశా? ఇది వినడానికి భలేగా ఉందే. బైబిల్ చెప్తుంది, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు అని. సాహిం, వచ్చేసావా? మనం తలుపులు తెరిచే ఉంచాలి. వాళ్ళెవరో మన కోసమే వస్తున్నారు. నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. మీ నాన్న చావు మనల్ని ఎన్నో అవసరాల్లోకి, పేదరికంలోనికి నెట్టింది. మన దగ్గర ఇప్పుడు ఏమి లేదు ప్రీనా. కానీ మనం ఒకరికొకరు ఉన్నాం కదమ్మా. మనం ఇప్పుడు దేవుళ్ళ అనుగ్రహం పొందుకోవాలి. అలా చేయడం ద్వారా మనం బ్రతికే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా ప్రీనా? సరే అమ్మా, కొద్దిగా అర్థమైంది. మనం దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి త్యాగం చేయాలి. మనం చేసే త్యాగం ఎంతో గొప్పదై ఉండాలి. మనం వచ్చేసాము. కానీ అమ్మా, మనమేమి ఇవ్వబోతున్నాం? వెళ్ళు ప్రీనా, దేవుడిని దర్శించుకో. వెళ్ళు. మన త్యాగం ఎంతో గొప్పదై ఉండాలి ప్రీనా, చాలా గొప్పగా. అమ్మా, త్యాగం చేయడానికి ఇప్పుడు ఏమైనా తీసుకొస్తావా అమ్మా? అమ్మా, కొంచెం త్వరగా రా అమ్మా. ఆ త్యాగాన్ని నాతో పాటే తీసుకొచ్చే చిట్టెల్లి, నాతో పాటే.
అమ్మా అమ్మా మనం ఎప్పుడే ఇంటికి వెళ్ళిపోదామమ్మా మా కానీ చూడు పాపా, ఇంకా ఇదే నీ ఇల్లు. అమ్మా అమ్మా వదలు, నన్ను వెళ్ళనివ్వు. అమ్మా నన్ను వదలకు, నన్ను వదిలి వెళ్ళకమ్మా. వెనక్కి రావే ఇలా. అమ్మా నన్ను వదిలి వెళ్ళకమ్మా. అమ్మా నన్ను వదిలి వెళ్ళకమ్మా. చాలా అమ్మా నన్ను వదిలి గొప్పగా ఉండాలి వెళ్ళకమ్మా. ప్రియనా, చాలా గొప్పగా. అమ్మా అమ్మా నేను మీకు ఈ విధంగానే సహాయపడగలను. మేము ఎంతగానో సంతోషిస్తున్నాం మరియన్. అలాగే నీ భర్తకు కూడా ఘన స్వాగతం. ధన్యవాదాలండి. మీకు తెలుసు కదా, నేను ఒక క్రైస్తవుడిని కాదు, కానీ నా భార్య మాత్రం మీతో ఉంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి. అందుకని నాకు కూడా సంతోషమే. ఆదిల్, ఇంకా ఆపు, నాకు సిగ్గేస్తుంది. ఏంటి మరి, నిజం కాదేటి? మా ఆవిడ కోపం వచ్చినప్పుడు సింహంలా అయిపోద్దండి బాబు. కానీ ఏసయ్య దగ్గర కొంచెం సమయం గడిపిన తర్వాత ఏమీ తెలియని ఒక సాధు గొర్రె పిల్లలాగా అయిపోద్ది అంతే. ఇదరకైతే నా నెత్తి మీద అట్ల పెనంతో కొడతా ఉండేది, కానీ ఇప్పుడు చక్కగా నవ్వుతుంది చిలకలాగా. మరి నీకు పెళ్లి గురించి, పిల్లల గురించి ఆలోచన లేదా? ఆలోచించాను, కానీ ఇలా భారతదేశంలో పల్లెటూర్లలో సువార్త చెప్తూ తిరగడానికి ఏ అబ్బాయి ఒప్పుకుంటాడు? ఇంకా పిల్లలంటావా? పిల్లలు కాళ్ళు కట్టేస్తారు. ఎందుకలా అంటున్నావు? ఇది ఒక భారతీయ సామెత. పిల్లలు నిన్ను కట్టిపడేస్తారు. నిజమే. అది మీ సేవకి ఇబ్బంది అవుతుంది. మీ పట్ల దేవుని చిత్తం గురించి మీరేమనుకుంటున్నారు? నా హృదయపూర్వకంగా భారతదేశ ప్రజలకు దేవుని వెలుగు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నేను అది సాధించగలను మరియల్. ఏదీ నన్ను కట్టివేయకుండా ఉండాలని ప్రార్థిస్తాను, అది నా పెళ్ళైనా సరే. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడున్న మీరే నా కుటుంబం. నాకు ఖచ్చితంగా తెలుసు, దేవుని సువార్తని ఎంతో మందికి పంచడానికి దేవుడే మనల్ని ఒక చోటికి చేర్చాడని. పళ్ళండి, తాజా పళ్ళు, తీయని పళ్ళు, తాజా పళ్ళు రావాలండి, తాజా పళ్ళు. ఓ ఓ ఓయ్, వస్తున్నా వస్తున్నా, నేను వస్తున్నా. మంచి కోతివి సాహిం, నీకు ఉత్తమ కాపలాదారి బహుమతి ఇవ్వాల్సిందే. ఈరోజు మా కోసం ఏం తీసుకొచ్చావేంటి? తాజా మామిడికాయలు, వాసన చూడు, దిమ్మ తిరిగిపోద్ది. సరే సరే సరే, కానీ నీ రేట్లేమో ఆకాశంలో ఉంటాయిగా మరి. మళ్ళీ మొదలెట్టావా? ఎప్పుడు ఉండేదేగా. నేను వస్తా, బేరమాడతావు, తక్కువ ఇస్తావు, నేను ఎక్కువ అమ్ముతా. ఈ మాటలాపి అసలు విషయానికి వద్దాం, సరేనా? ప్రీనా, ఇక్కడున్నావా? వారు నీ కోసం చూస్తున్నారు, త్వరగా రా. చూడు, నువ్వింకా నీ పనులే చేయలేదు. రా ఇలా. నువ్వు ఇలా చేస్తే నిన్ను కొడతారు. అసలు అక్కడ నువ్వేం చూస్తున్నావు? ఏం లేదు, బయట చూస్తున్నా. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు. సరే, చూసావుగా, రేపు కూడా మళ్ళీ చూద్దులే గాని. ఆ పల్లెమ్మేవాడు ప్రతిరోజు ఇదే సమయానికి వస్తాడు. సరే పద, లేదంటే మనల్ని చావగొడతారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన చేతులు చాపి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. బైబిల్ అనే పుస్తకం ద్వారా మన దేవుడైన యేసుక్రీస్తు ఈ విధంగా మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే దేవుని సువార్తను మీ అందరికీ ప్రకటించడానికి. మేము మీతో మాట్లాడటానికి ఎంతగానో సంతోషిస్తున్నాము. మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అసలు పిచ్చోళ్ళలాగా? మీరు ఇంట్లో ఉండాలి, వంట చేస్తూ భర్తలను చూసుకోవాలి. స్త్రీలు చేయాల్సింది అది మాత్రమే. ఇలా బయటకు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. సరే,
దేవుడు ఈ పని సులభంగా ఉంటుందనేం చెప్పలేదులే. నిజమే, కానీ ఒక పక్క మగవాళ్ళు ఇలా మాట్లాడుతుంటే మరో పక్క ఆడవాళ్ళు విని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. కానీ ఆ మగవాళ్ళు రాగానే వాళ్ళు భయపడిపోతున్నారు. వదలకూడదు. ఈ స్త్రీలందరూ స్థిరంగా ఫలించాలని మనం ప్రార్థించాలి. అలాగే పిల్లల కోసం కూడా. నా పేరు అరులై. అలాగే తినేము నా తమ్ముడు అరుల్ దాసన్. మీరు చెప్పింది మాకు నచ్చింది. నేరుగా మా హృదయాలతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. దానికి అర్థం దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని. ఓ అరులై, అరుల్, మీ హృదయాలను దేవునికి ఇవ్వండి. ఖచ్చితంగా మీ హృదయాలను అరులై. దేవునికి ఇవ్వండి. మీ నాన్న వెళ్దాం రా. వచ్చేస్తున్నా నానా. మేమిక వెళ్ళాలి. మేము మీకోసం ప్రార్థిస్తాము. అలాగే మేము కూడా మీరు ఇచ్చిన పుస్తకాన్ని చదువుతాము. ఆ పుస్తకం మీతో మాట్లాడినట్టు మాతో కూడా మాట్లాడుతుందేమో. ఇక వెళ్ళండి. మీరు చెప్పిందే నిజమనుకుంటా. దేవుడే మాతో మాట్లాడుతున్నాడేమో. ప్రీనా, ఏమైంది? ఒక కళ, నాకు పీడకల వచ్చింది. నువ్వు బానే ఉన్నావా? మనం మన ఇంటికి ఎప్పుడు వెళ్తాము? నేను మా అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తాను? ఓ ప్రీనా, ఇక్కడికి తీసుకొచ్చాక మన మెడలో పూలమాల వేసి దేవునికి సమర్పించిన తర్వాత మనం వెనక్కి వెళ్ళలేము. ఇంటికి వెళ్ళకూడదు. ఏంటి, ఇంటికి వెళ్ళకూడదా? లేదు, నేను ఉండలేను. ఎత్తడం దించడం, ఎత్తడం దించడం, ఈ ప్రయాణాల వల్ల ఏ ఉపయోగం కనిపించట్లేదు నాకు. దానికి తోడు నా నడుం కూడా పడిపోతుంది బాబు. అదొక్కటి మాత్రం తెలుస్తుంది, అసలు దీనివల్ల ఫలితమేం కనిపించట్లేదు. ఆ పిల్లలొక్కలే అప్పుడప్పుడు కనిపించి వెళ్తున్నారు. అయినా ఎవరికి తెలుసు, వాళ్ళు వస్తుంది మనం పెట్టే తిండి కోసమేమో. ఇంత అనుమానం మనకి. నాకు వినపడిందిలే. సరే, ఆలస్యం అవుతుంది. మనం బైబిల్ ధ్యానానికి సిద్ధపడాలి. అరుల ఇంకా అరుల్ ప్రతిరోజు వస్తున్నారు. ఈ రోజు కూడా రావడం లేదు. ఏంటి, ఎందుకని? అరులైని దూరంగా పంపేశారు. పంపించేశారా? అవును, అరులై తను క్రైస్తవురాలనని, బైబిల్ తనని ఎంతగానో మార్చిందని అందరితో చెప్తుంటే వాళ్ళ నాన్నకు కోపం వచ్చి తనని వాళ్ళ మావయ్య ఊరికి పంపేశాడు. ఓ దేవా, ఆ బిడ్డను దీవించు నాయనా. అది మాత్రమే కాదు, వాళ్ళ తమ్ముడు అరుల్ దాసన్, ఏంటి పున్నమాల్, వాడికి ఏమైంది? అరుల్ కుటుంబం అంతా తనపై కోప్పడి తనని 3 రోజుల పాటు ఒక స్తంభానికి కట్టేశారు. అయ్యో, తను చాలా అనారోగ్యానికి గురయ్యాడు. అయినా వాడు తన విశ్వాసాన్ని వదల్లేదు యామి, తన విశ్వాసాన్ని వదల్లేదు. మనం ఇప్పుడేం చేద్దాం యామి? మనందరము చేయగలిగింది ఒకే ఒక్కటి ఉంది. మనం పోరాడబోతున్నాం. ఏంటి? అవును, దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప ఆయుధం ప్రార్థన. అందరూ రండి. చీకటి శక్తులు ఈ చిన్నపిల్లలకు హాని కలిగించి నాశనం చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాయని నాకు అనిపిస్తుంది. ఇంకెంతమంది ఇలా ఉన్నారో? తిరిగి పోరాడదాం. విజయం కొరకు దేవుణ్ణి అడుగుదాం. ఇక ప్రార్థిద్దాం. దేవా, అరులై గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ చిన్నపిల్లలు నీ గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తితో నీ వాక్యాన్ని ధ్యానించడానికి వస్తున్నారు. వారికి మీరే సహాయం చేయండి తండ్రి. అంతే, ఇప్పుడు తిరగండి. వస్తే తలెత్తు. మా అమ్మ గురించే నేను ఆలోచిస్తున్నాను. ప్రీనా, నువ్వు మనల్ని ఇరికించేలా ఉన్నావు. దేవాన్షి, నేను చెప్పా నీకు, చేతులు ఎత్తు. సరే, ఇప్పుడు ఇంకోసారి ప్రయత్నిద్దాం.
వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు? పర్లేదు. నాకు తెలిసి ఒక అమ్మాయి సిద్ధంగా ఉంది. నాకు తెలిసి మా అమ్మకి ఇక్కడ ఇలా జరుగుతుందని అసలు ఖచ్చితంగా తెలియదు. కొంచెం నోరు మూసుకుంటావా? అలాగే చెయ్యండి. మా అమ్మ ఇలాంటివేమీ ఒప్పుకోదు అసలు. రీనా, నువ్వు తప్పించుకోలేవు గాని ఇక నోరు మూసుకో. ఎవరామె? అమ్మకు నేను ఇలా ఉండడం నచ్చదు. నువ్వు మనిద్దరిని ఇరికించేలా ఉన్నావు. వసంత, ఆ, చెప్పండి. ఇలా రా. నన్ను క్షమించు. మనల్ని ఎన్నిక చేసినప్పుడు, ఆ దేవునికి సమర్పించి మనకి పూలమాల వేసినప్పుడు మనం ఇక వెనక్కి వెళ్ళలేము, ఎప్పటికీ ఇంటికి వెళ్ళలేము. ఈరోజు ఏం తెచ్చావు మా కోసం నువ్వు? రా, వచ్చి నువ్వే చూడు ఏం తెచ్చాను. చూసావా, ఇలాంటి కాయలు నీకు బయట ఎక్కడా దొరకవు. కానీ నీ రేట్లే కొంచెం. ఏయ్, నన్ను తీసుకురా, కిందకి రా. వాడిని తిన్నివ్వులే. సరే, కానీ ఆ కాయకి కూడా నువ్వే డబ్బులు ఇవ్వాలి. అసలు ఎంతకంటే మంచి కాయలు నీకు ఎక్కడా దొరకవు. ఓయ్ ఓయ్, వెనక్కి రా, వెనక్కి రా. ఏంటి ప్రీనా? ప్రీనా, ఓ నా చిట్టి తల్లి, నా బంగారం. కానీ వాళ్ళు బయటికి ఎలా రానిచ్చారు నిన్ను? వాళ్ళు పంపలా, నేనే పారిపోయి వచ్చానమ్మా. ఏంటి? నాకు తెలుసు నేను అక్కడ ఉండటం నీకు ఇష్టం లేదని. వాళ్ళు నన్ను దేవునికి అర్పించాలనుకున్నారమ్మా. నేను ఇక్కడ ఉండటమే నీకు ఇష్టం కదమ్మా. ఇప్పుడు నీతో ఉండటం చాలా సంతోషంగా ఉందమ్మా. ఓ ప్రీనా, నువ్వేం చేసావో తెలుసా నీకు? కానీ అది నీ మీదికి గొప్ప శాపం తీసుకుని వచ్చింది. ఆలయ మహిళ, అమ్మో, ఇది మా సొంతం. నువ్వు దీన్ని మాకిచ్చేసావు. దీన్ని పంపు, లేదా దేవుని శిక్షకు నువ్వు గురవాల్సి ఉంటుంది. లేదు, అలా జరగకూడదు. లేదు, నేను అసలు తిరిగి వెళ్ళను. వెళ్ళిపో ప్రీనా. కానీ అమ్మా, నేను వెళ్ళను. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్రీనా. అమ్మా, నేను వెళ్ళనమ్మా. నన్ను క్షమించు తల్లి. దేవుణ్ణి మోసం చేయడానికి నీకెంత ధైర్యం? ఖచ్చితంగా నువ్వు దీనికి శిక్ష అనుభవిస్తావు. నిన్ను దేవునికి అంకితం చేశారు. నువ్వు దేవునికే సొంతం. ఆయనతోనే నీవిక ఉండిపోవాలి చచ్చేదాకా. ఏయ్, పట్టుకో. దయచేసి తప్పుకోండి, దారివ్వండి. ఎక్కడుంది? ఎటు వెళ్ళిపోయింది? ఇటువైపు అనుకుంటా. త్వరగా పద. ఏయ్, ఆ బల్ల కింద నువ్వేం చేస్తున్నావు? నన్ను వదలండి, వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, వదలండి, దయచేసి నన్ను వదలండి. పారిపోకు. అదిగో అక్కడుంది. పరిగెత్తు, పట్టుకో దాన్ని. నన్ను క్షమించండి, దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు. ఏమైంది నాన్న? ఏడవకుండా అసలేమైందో చెప్పమ్మా. వెంటనే రా నాతో. అసలేం చేస్తున్నారు మీరు? నీకు సంబంధం లేని విషయం ఇది. మీరు వెళ్ళండి. ఈ అమ్మాయి మా సొంతం. నేను వాళ్ళ అమ్మాయిని కాదు. ఆమెను వదులు. వెళ్దాం పదా. నాకు సహాయం చేయండి. ఆగండి, వద్దు. కాపాడండి, నన్ను వదలండి, నన్ను వదలండి, దయచేసి నాకు సహాయం చేయండి. ఇంకోసారి పారిపోదామనుకుంటే నీకు ఇదే గతి.
మీ అమ్మ నిన్ను దేవుడికిచ్చింది తనకి నీకు మంచి జరగాలని. మరి మీ ఇద్దరికి చెడు జరగాలా? చెప్పు మరి, నీకది కావాలా? నువ్వు రోడ్డు మీద కలిసావే, నిన్ను ఆ అమ్మాయి దగ్గరే వదిలేయాల్సింది. ఆ అమ్మాయిని ఏమని పిలుస్తారో తెలుసా? ఆత్మలను దొంగలించే స్త్రీ. ఆమె దగ్గర ఇరుక్కుపోవాలనుకుంటున్నావా? ఆమె చుట్టూ ఉన్న వాళ్ళలాగా? జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి లాంటి వాళ్ళ దగ్గరికి, ఆ గుర్తు ధరించిన వాళ్ళ దగ్గరికి నువ్వెప్పటికీ వెళ్ళకూడదు. వినబడుతుందా? నిన్ను ఆమె మాయలో పడేస్తుందమ్మాయి. దేవుని దగ్గర నుండి, ఇంకా ఆయన దీవెనల దగ్గర నుండి నిన్ను దూరం చేసేస్తుంది ఎప్పటికీ. నీకు కొంచెం విశ్రాంతి కావాలి. ధన్యవాదాలు పూనమాల్. కానీ పాపం నా కళ్ళలో ఆ చిన్నారి ముఖం ఇంకా మెదులుతూనే ఉంది. తను చాలా నిరాశగా కనిపించింది. వాళ్ళు అలాగే ఉండాలి. ఏమి భారతదేశంలో కొన్ని ఆచారాలున్నాయి. బహుశా నీకు వాటి గురించి సరిగ్గా తెలియదనుకుంటా. నాకేం అర్థం కావట్లేదు. నీ దగ్గరకు వచ్చిన ఆ పాప బహుశా తనకు దేవాలయపు బిడ్డ అయ్యుండొచ్చు. ఆమె తల్లిదండ్రులు దేవాలయానికి ఇచ్చేసుంటారు. ఏంటి? దేవుని అనుగ్రహం మరియు రక్షణ పొందడానికి బహుమతిగా ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు అలా ఎలా చేయగలరు? కొంతమంది తల్లిదండ్రులకు ఇదంత తేలికైన విషయం కాదు. కానీ కొంతమంది వాళ్ళ పిల్లలను ఇచ్చేయడానికి ఏమాత్రం వెనకాడరు. అక్కడి ఆలయ మహిళలేమో మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్తూ ఉంటారు. కానీ వారలా ఏం చూసుకోరు. కానీ అదెలా జరుగుతుంది అసలు? ఈ వయసులో ఆ అమ్మాయి తన తల్లి దగ్గరే ఉండాలి కదా. నాకు తెలిసి ఆమె తన కోసమే వెళ్తున్నట్టుంది. అసలు ఆ పాపకి ఇంకా 8 సంవత్సరాలు కూడా నిండి ఉండవు. ఎక్కువ శాతం పిల్లలే పసిబిడ్డల్ని సైతం దేవాలయానికి అర్పిస్తారు, ఎప్పటికీ తిరిగి రాకుండా. అయ్యో దేవా. మళ్ళొకసారి చెప్పవా? ఆమె నన్ను భయపెట్టలేదు. ఆమె చేతులు నన్ను గాయపరచలేదు. ఆమె ముఖం వెలుగుతూ ఉంది, సూర్యునిలా ప్రకాశిస్తుంది. దేవా, ఆ పిల్లల గురించి నేను తెలుసుకున్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానయ్యా. మిమ్మల్ని పరిచయం చేయడానికి నేను ఈ దేశానికి వచ్చాను. కానీ దేవా, ఒక గొప్ప శోధన గుండా వెళ్తున్నానయ్యా. తండ్రి, భారతదేశపు పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే చీకటిలో బ్రతుకుతున్నారో వారిని వెలుగులోనికి తీసుకొని రండి. సంతోషంలో లేని వారందరికీ మీరు సంతోషాన్నివ్వండి. ముఖ్యంగా ప్రభువా, ఆ చిన్నారి, ఈరోజు నన్ను గట్టిగా హత్తుకున్న ఆ చిన్నారి ఈ రాత్రి ఎక్కడున్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఆమెకు తోడుగా మీరుండండి. ఓ దేవా, దయచేసి ఆ పాపను కాపాడండి. తగిన గుణపాఠం నీవు నేర్చుకున్నావని నాకు తెలుసు. నువ్వు చాలా అందంగా ఉన్నావు బంగారం. నిన్ను చూసి మన దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. నేను చిన్నపిల్లగానే వచ్చా, చాలా సంవత్సరాల క్రితం. నా తల్లిదండ్రులకు ఎన్నో కష్టాలు వచ్చాయి. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని నమ్మి నన్ను ఈ ఆలయానికి సమర్పించేశారు. మరి మీ కుటుంబాన్ని ఆశీర్వదించాడా? వాళ్ళు ఎలా ఉంటారో నాకు అసలు తెలియదు, ఎందుకంటే నేనప్పుడు నెలల పిల్లని. కానీ దేవుడు నీ త్యాగానికి నిన్ను ఆశీర్వదించాడా? నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇంకా నువ్వు పని చేసుకో బిడ్డ. అలాగే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకు. వట్టి విగ్రహానివి మాత్రమే నువ్వు. భయపడ్డానికి ఏమీ లేదు.
సేవించడానికి ఏమీ లేదు, ప్రేమించడానికి ఏం లేదు. నువ్వు పూర్తిగా చీకటివి, నీలో వెలుగేమీ లేదు అసలు. ప్రేమతో నిండిన ఆ స్త్రీ ప్రార్థించే దేవుడా, దయచేసి నాకు సహాయం చేయండి, నన్ను మీరే కాపాడండి. ఈరోజు మన సేవ ఫలించింది ఏమి? చాలా మంది బైబిళ్ళు తీసుకున్నారు. అవును, అది నిజమే. నిజంగానే ఇది అద్భుతంగా ఉంది. ఇక బయలుదేరదాం. త్వరగా గుడారం ఏర్పరచుకుంటే దొంగల నుండి తప్పించుకోవచ్చు. కానీ మన దగ్గర దొంగిలించడానికి అసలు ఏముంది? సరే, మన దగ్గర ఏం లేవు గాని నగలున్నాయిగా. వాటిని ధరించడం భారతీయ స్త్రీలకు ఆచారం కదా. నిజానికి అవి ధరించడం స్త్రీకి గౌరవం మరియు హోదా. నాకు అర్థమైంది. అందుకే నేను ఇకపై వాటిని ధరించుకోవాలనుకోవట్లేదు. ఏంటి? ఇదేం పద్ధతి కాదు మరియల్. ఇలా చేయడం మీ కుటుంబానికి అవమానకరం. తెలుసు, నా భర్తకు కూడా ఇది అవమానమే. అయినా నేను దాని గురించి ఇక పట్టించుకోను. కానీ ఇందుకు నీ భర్త ఏమంటాడో? అది నా ఆలోచనే. మీరందరూ కలిసి రోజుల తరబడి ఏం చేస్తున్నారో నేను చాలా కాలంగా గమనిస్తున్నాను కదా. మీరు చెప్పే సువార్తని విన్నాను, అలాగే మీ పుస్తకంలో కొంత నేను చదివాను. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే, ఆభరణాలు ధరించడం స్త్రీకి గౌరవమేమో కానీ మీ సువార్త ప్రకారం మాత్రం తగ్గింపు గుణం కలిగి ఉండటమే అసలైన గౌరవం. మీరేమంటారు? అవును, నువ్వు చాలా అద్భుతంగా చెప్పావు అదిల్. అయితే నేను కూడా నా ఆభరణాలు తీసేస్తాను. నేను కూడా. చాలా మంచిది. మనం ఇంకా ఈ చల్లటి రాత్రిలో ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. ఎందుకంటే దొంగలు కొట్టేయడానికి మన దగ్గరే ఉండవుగా. ఒకవేళ ఎవరైనా వస్తే మరియం చేతులు అట్ల పెనం పెట్టి వాళ్ళ మీద కుదిలేయడమే. అదిల్, ఊరికే సరదాగా అన్న. ప్రేమతో నిండిన ఆ స్త్రీ ప్రార్థించే దేవుడా, దయచేసి నన్ను కాపాడు. విచిత్రంగా ఉంది. తలుపు ఎప్పుడు మూసే ఉంటుంది. ఓ దేవుడా, నన్ను కాపాడు. నా ప్రార్థన విన్నావా దేవుడా? కానీ ఈ దారుగుండా వెళ్తే తిరిగి మన స్వగృహానికి వెళ్తాం యామి. అలాగే మనం బోధించడం ఇంకా అవ్వలేదు. నిజంగా తిరిగి వెళ్దాం అనుకుంటున్నారా? అవును, మనం వెళ్ళాలి. ప్రణాళికలు మార్చాలి. దేవుడే మనల్ని పనాయి విలాయి తీసుకువెళ్తున్నాడని అనుకుంటున్నాను. ఎందుకో తెలీదు, కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. పన్నాయి విలాయ వెళ్తున్నాం. ఎందుకు ఇక్కడ ఆపావు? టీ కోసం. సమయానికి టీ పడాల్సిందే మనకి. అయినా అంత తొందర ఏముంది ఇప్పుడు? కానీ అది మళ్ళా ఎలా తప్పించుకుంది? తలుపులు ఎప్పుడు మూసా ఉంటాయిగా. అటువైపు.
దయచేసి తలుపు తెరవండి. తలుపు తెరవండి. వస్తున్నాను, ఆగు. ఎందుకు అలా గోల్ చేస్తున్నావు? తెరవండి. అమ్మాయి, ఈ సమయంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ప్రీనా, సాయం కోసం దేవాలయం నుంచి వచ్చాను. నువ్వు దేవాలయపు అమ్మాయివి. నీకు తెలుసా ఆ దేవాలయం వాళ్ళు మన ఇద్దరిని ఇప్పుడు ఏం చేస్తారో? వీల్లేదు, నువ్వు ఇక్కడ ఉండకూడదు. దయచేసి నన్ను వదలండి. నీలిరంగు చీర వేసుకొని ఉంటుంది, తెల్లగా. ఆత్మను దొంగిలించే స్త్రీ అని పిలుస్తారు. యామి గారా? ఆమెను నేను చూడాలి. కానీ అమ్మాయి, ఆమె నివసించేది ఇక్కడ కాదు. ఆమె ప్రస్తుతానికి అసలు ఈ గ్రామంలోనే లేదు. బోధించడానికి వేరే ఊరెళ్ళింది. ఏంటి? లేదా? ఏమండి, మనం ఇంకా వెళ్ళాలి. ఇంకొక కేక్ ముక్కలు తినేసి వచ్చేస్తాను. నిజంగా నీకేం వద్దా మరి? అదిల్, బాబాయ్ ఎంత అయిందో తీసుకోవా. కేక్ బాగానే ఉంది కానీ మేము ఇంకా బయలుదేరాలి. నిన్ను తిరిగి పంపించేస్తా. వారు నిన్ను ఇక్కడ చూసారంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా? కానీ ఆమె ఎక్కడుంటుంది? ఎక్కడ? మార్కెట్ దాటాక ఊరి చివర్లో. కానీ ఆమె ఇప్పుడు అక్కడ ఉండదు, ప్రయాణంలో ఉంది. ప్రీనా, వద్దు, వెనక్కిరా. ప్రీనా, నువ్వు అది విన్నావా? ప్రీనా, అటువైపు. పట్టుకోదాన్ని. ప్రీనా. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. నన్ను లోపలికి రానివ్వండి. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. ఆహా, ఇప్పుడు దొరికావే నాకు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం మార్కెట్కి వెళ్ళి బోధిద్దాం. నన్ను లోపలికి రానివ్వండి. నేను చెప్తున్నాగా, ఆవిడిక్కడ లేదు, ప్రయాణంలో ఉంది. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. ఏమైంది? నేనెంతో చెప్పి చూశాను, ఆపడానికి చూశాను, కానీ నా మాట అసలు వినట్లేదు. ఆగు, ఎవరు కావాలి నీకు? అమ్మా, అమ్మా, అమ్మా. ఓ నా చిన్నారి, నా బంగారం. లేదు నాన్న, ఊరుకో, ఏడవకు. నీకోసమే నేను ప్రార్థిస్తున్నాను. ఇది అద్భుతం. అమ్మా, అమ్మా. అమ్మ అంటే తల్లి అని అర్థం. ఇలా చూడు, ఆ అమ్మాయి ఆలయానికి చెందింది. వద్దమ్మా, దయచేసి నన్ను నీతో వెలుగులో ఉండనివ్వమ్మా. దయచేసి నీతో ఉండనివ్వమ్మా. ఇక్కడికి రా నువ్వు. దీనికి నువ్వు మర్చిపోలేని శిక్షను అనుభవిస్తావు. రా నాతో. నేను మర్చిపోలేనంతగా నువ్వు నన్ను ఎప్పుడో శిక్షించావు. నేను నీతో రానసలు. వెళ్ళిపో. నిన్నసలు ఒక్కడికి కూడా ముందుకు వేయకు. ఈ అమ్మాయి నాది. తను దేవాలయానికి చెందింది, దేవుని సొంతం. ఆమె తల్లి ఇష్టపూర్వకంగా ఇచ్చేసింది. దీంతో నీకే సంబంధం లేదు. ఖచ్చితంగా నాకు సంబంధం ఉంటుంది. తను నా ఇంటికి, నా దేవుని దగ్గరకు సహాయం కోసం వచ్చింది. నీకేం హక్కు లేదు. చూడు, ఆమె నీ సొంతం కాదు. నువ్వు పొరబడుతున్నావు. తనిప్పుడు నా బిడ్డ. అలాగే నేను తనకు అమ్మని. నీ సంగతి ఇక్కడితో అయిపోలేదు, గుర్తుంచుకో. చాలా సంతోషం అండి. మీరు మళ్ళీ ఇక్కడికి వస్తారులే. చక్కగా దేవుని మాటలు విందాం.
సాహీం పద. అరులై తండ్రి తనను వాళ్ళ మామ ఉన్న గ్రామానికి పంపినప్పుడు అది ఆమె తిరిగి వస్తున్న గ్రామమని అతనికి తెలీదు. ఆమీ గారు, ఆరులై, మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమెని కలుసుకున్న తర్వాత అరులై మామయ్య ఆమెపై జాలితో బైబిల్ తరగతులకు పంపేవాడు. మార్కెట్లో బోధించడానికి వెళ్దామా యామి? మనం ఇక్కడ బోధించడానికి సమయం సరిపోయేలా ఉంది. చివరికి నువ్వు అన్నట్లే భారతదేశంలో పిల్లలు కాలు కట్టేసేలా ఉన్నారు. అది తెలుసుకున్న అరులై తండ్రి తనని ఇంటికి తీసుకుపోవాలనుకున్నాడు. కానీ అప్పుడు ఆమె అనారోగ్యంతో ఉంది. అయితే తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఆమెని చూశాక అతని హృదయం కరిగి అరులైని స్టారీ క్లస్టర్లో చేరడానికి ఒప్పుకున్నాడు. తాను కొత్తగా కనుగొన్న విశ్వాసంలో దృఢంగా నిలబడిన అరుల్దాసన్ స్టారీ క్లస్టర్లో మొదటి అబ్బాయిగా చేరాడు. అలాగే క్రమంగా ఆ చిన్న గుంపు పెద్దగా విస్తరించింది. ప్రీనాని బలవంతంగా తీసుకురావాలని ఆలయ మహిళ ప్రీనా తల్లిని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ తన ప్రయత్నం వృధా అయింది. ప్రీనా తల్లి ఆచూకీ తెలియలేదు. ప్రీనా సంఘటనతో ఆమీ ప్రభావితం చెంది దేవదాసి పిల్లలను రక్షించడం మొదలుపెట్టింది. ఒక్కొక్కసారి తన చర్మానికి మసి పూసుకొని ఎవరూ గుర్తుపట్టకుండా ఆలయాల్లోకి వెళ్ళి పిల్లల్ని తప్పించి తీసుకుని వచ్చేది. ప్రీనా 6వ తారీఖున తప్పించుకున్న విషయానికి ఆమీ ఎంత ప్రాముఖ్యతనిచ్చేదంటే ప్రతీ నెల 6వ తారీఖున స్టారీ క్లస్టర్లో చేరుకుంటున్న వందలాది మంది పిల్లలతో కలిసి ప్రార్థన జరిపించేది. ఆ సమయంలో కొత్తగా వచ్చిన పిల్లలను దేవునికి సమర్పించి ప్రమాదంలో మిగిలి ఉన్న పిల్లల కొరకు ప్రార్థించేవారు. అలసటలేని తన ధైర్య సాహసాల ద్వారా ఆమీకార్ మైకేల్ కష్టాల్లో ఉన్న దేవదాసి పిల్లల వైపుకి అంతర్జాతీయ దృష్టిని తీసుకువచ్చింది. చివరికి తన శ్రమకు ప్రతిఫలం లభించింది. పిల్లలను దేవాలయాలకు ఇవ్వడం లేదా దేవునికి పిల్లల్ని వివాహం చేయడం చట్టవిరుద్ధమైంది. మనం ప్రేమించకుండా ఇవ్వవచ్చు, కానీ ఏమీ ఇవ్వకుండా మాత్రం ప్రేమించలేం.